హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు చైతన్యాస్ కిచెన్. కార్తీక మాసం అంటే పెద్దవాళ్ళకి ఇష్టంగా ఉన్న పిల్లలకి మాత్రం అదొక పనిష్మెంట్ మంత్లా ఉంటుంది. ఎందుకంటే నాన్ వెజ్ పెట్టము, ఇంట్లో వండం కదా, అది ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉంటారు పిల్లలందరూ. ఎందుకంటే ఆ మంత్ అంతా పూజలు వ్రతాలు వీటితోనే సరిపోతుంది. నాన్ వెజ్ వండుకోరు, తినరు కదా ఎవరు కూడా. అందుకని మావాడైతే అమ్మ స్పైసీగా ఏదైనా చెయ్యమ్మా, నాన్ వెజ్ లాగా టేస్ట్ వచ్చే స్పైసీగా ఏదైనా రైస్ చేయమంటే ఇలా చేశాను. మీరు ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తిన్నారంటే చికెన్ బిర్యానీలు మటన్లు ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం ఆనియన్ కట్ చేసుకుని వేసుకోండి, పచ్చిమిర్చి ఆనియన్, దానిలో కొంచెం బిర్యానీ దినుసులు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి, కొంచెం కర్డ్ కూడా వేసుకోండి. బాగా ఇవి వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్, దానిలో కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఇలా మొత్తం కొంచెం మగ్గిన తర్వాత మనం బాస్మతి రైస్ అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది, రైస్ కూడా బాగా వస్తుంది. తీసుకొని వండుకొని పక్కన పెట్టుకొని వండిన రైస్ దీనిలో కలుపుకోండి. దానిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం టేస్ట్కి సరిపడా వేసుకోండి. చాలా కొంచెం పుదీనాకు కూడా వేసుకోండి. కొంచెం లెమన్ పిండుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పొడి పొడిలాడుతూ ఆ వైట్ రైస్ అంతా కలిసేలాగా బాగా కలిపెట్టుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఎగ్ తినేవాళ్ళు బాయిల్డ్ ఎగ్ అయినా దీనికి సైడ్ డిష్గా బాగుంటుంది. ఆనియన్, బాయిల్డ్ ఎగ్, కీర ఏదైనా సరే, చికెన్లో మటన్లో ఏం అవసరం లేదు. కార్తీక మాసం ఇలా వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది.